ఫ్రెండ్స్, ప్రాణాంతక పరిస్థితుల నుంచి కూడా బయటపడిన వ్యక్తుల గురించి మీరు వినే ఉంటారు. కానీ ఈ రోజు ఈ సర్వైవల్ స్టోరీ వీటన్నిటికంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టోరీ ఫినియస్ గేజ్ కి సంబంధించింది. ఇతని స్టోరీని తెలుసుకుని మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇది చూశాక అసలు ఈ వ్యక్తి ఎలా బ్రతికాడు, ఇతను చనిపోవాలి కదా అని తప్పకుండా మీరు అనుకుంటారు. ఎందుకంటే పుర్రె నుంచి 4 అడుగుల రాడ్ ఒకవైపు నుంచి మరో వైపుకు వచ్చినప్పటికీ ఆ వ్యక్తి బ్రతుకుతాడని ఎవరూ అనుకోరు. అచ్చం అదే విధంగా సెప్టెంబర్ 13, 1948లో జరిగింది. అమెరికాలోని వెర్మాంట్ సిటీలో రైల్వే ట్రాక్ ని వేసే వర్క్ నడుస్తోంది. అక్కడ ఉన్న వందల మంది వర్కర్స్ లో ఫినియస్ గేజ్ కూడా ఒకడు. అందులో పనిచేస్తూ ఉన్నాడు. అతను సన్నగా పొడుగ్గా ఉన్న ఒక యువకుడు. అతనికి అప్పుడు కేవలం 20 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది. అతను అప్పుడప్పుడే రైల్వే ట్రాక్ ని వేసే పని నేర్చుకున్నాడు. ఈ సైట్ లో ఫినియస్ బ్లాస్టింగ్ ఫర్ మైండ్ లో పనిచేస్తూ ఉన్నాడు. నార్మల్ భాషలో చెప్పాలంటే ఫినియస్ వర్క్ రైల్వే ట్రాక్ దారిలో ఏ రాళ్ళు అయితే రైల్వే ట్రాక్ కి అడ్డంగా వస్తుందో వాటిని తొలగించటం. ఈ పని వినడానికి ఎంత ఈజీగా అనిపిస్తుందో నిజానికి అది అంతే ప్రమాదకరమైంది. సెప్టెంబర్ 13న ఆ పని ఫినియస్ ప్రాణాలు తీసేది. కానీ అతను దాని నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. అది ఎలాగో చూద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా ఫినియస్ తన పనిని తాను చేస్తున్నాడు. ఒక పెద్ద రాయిని పగలగొట్టడానికి ఫినియస్ ఆ రాయిలో డ్రిల్ మిషన్ సహాయంతో ఒక చాలా పెద్ద రంధ్రాన్ని చేశాడు. ఇక అందులో డైనమైట్ మందును పోశాడు. నార్మల్ గా తర్వాత ఫినియస్ ఆ రంధ్రాన్ని ఇసుకతో నింపేవాడు. దానివల్ల బ్లాస్టింగ్ టైంలో రంధ్రం నుంచి డైనమైట్ బయటకు రాకుండా ఉంటుంది. కానీ ఆ రోజు అలా జరగలేదు. ఫినియస్ ఆ రంధ్రంలో డైనమైట్ ని నింపాడు. కానీ దాన్ని ఇసుకతో నింపడం మర్చిపోయాడు. అలా చేయకపోవడం అనేది అతని లైఫ్ లో అత్యంత పెద్ద తప్పుగా మారింది. ఎందుకంటే ఫినియస్ ఆ రంధ్రంలో ఇసుక నింపాను అనుకున్నాడు. కానీ అతని దృష్టి మొత్తం తన ఫ్రెండ్స్ మీదే ఉంది. అందువల్ల ఫినియస్ 4 అడుగుల ఐరన్ రాడ్ ను తీసుకుని ఆ రంధ్రాన్ని చూడకుండానే దానిపై చాలా గట్టిగా కొడతాడు. అతను ఆ ఐరన్ రాడ్ తో కొట్టడం వల్ల ఇసుక పూర్తిగా ఆ రంధ్రంలోకి వెళ్ళిపోతుందని అనుకుంటాడు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అక్కడ ఇసుక లేదు. ఇక ఆ ఐరన్ రాడ్ డైరెక్ట్ గా డైనమైట్ మందుకు తగిలింది. అది ఎటువంటి ప్రెషర్ ని క్రియేట్ చేసింది అంటే దానివల్ల ఒక స్పార్క్ ఏర్పడి రెప్పపాటులో ఆ రంధ్రంలో బ్లాస్ట్ జరిగింది. దానివల్ల 4 అడుగుల పొడవు ఉన్న ఆ రాడ్ మొదట ఆ రంధ్రం నుంచి బయటకు వచ్చింది. ఇక ఫినియస్ పుర్రెను చీల్చుకుంటూ బయటకు కూడా వెళ్ళిపోయింది. దానివల్ల ఫినియస్ వెంటనే స్పృహ కోల్పోయాడు. అతన్ని చూసి సైట్ లో గందరగోళం నెలకొంది. అందరూ ఆ ప్రమాదంలో ఫినియస్ చనిపోతాడని అనుకున్నారు. కానీ 3 నిమిషాలు గడిచిన తర్వాత సడన్ గా ఫినియస్ స్పృహలోకి వచ్చాడు. అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. కానీ ఆ సీన్ ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరూ 3 నిమిషాల క్రితం వరకు ఈ భయంకరమైన ప్రమాదంలో ఫినియస్ చనిపోయాడని, అతను ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా బ్రతకలేడని అనుకున్నారు. ఎందుకంటే ఒక ఐరన్ రాడ్ అతని దవడికి సరిగ్గా కింద వైపు నుంచి వెళ్లి అతని పుర్రె నుంచి బయటకు వచ్చింది. ఈ విధంగా జరిగిన తర్వాత కూడా ఎవరైనా బ్రతకడం అనేది ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఫినియస్ స్పృహలోకి రావడమే కాకుండా లేచి నిలబడ్డాడు. ఇక తనకి తానుగా నడుచుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇక ఎప్పుడైతే ఫినియస్ హాస్పిటల్ కి వెళ్తాడో అప్పుడు డాక్టర్స్ అడిగే ప్రశ్నలకు అతనే తనకేదో చిన్నపాటి గాయమైనట్టుగా ఆన్సర్స్ చెప్తాడు. అది చూసి డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఒకవైపు ఫినియస్ సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. మరోవైపు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అతను వామిటింగ్స్ చేసుకుంటూ ఉన్నాడు. దానివల్ల అతని నోట్లో నుంచి అతని బ్రెయిన్ యొక్క పీసెస్ బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఆ ఐరన్ రాడ్ ఫినియస్ బ్రెయిన్ ని ముక్కలు ముక్కలు చేసేసింది. ఒకవైపు డాక్టర్స్ కి ఆ 4 అడుగుల రాడ్ వల్ల గాయపడినప్పటికీ ఫినియస్ ఎలా బ్రతికాడో అర్థం కాలేదు. మరోవైపు తన నోటి నుంచి ఫినియస్ తన బ్రెయిన్ యొక్క చిన్న చిన్న ముక్కలను బయటకు తీస్తూ ఉన్నాడు. అయినప్పటికీ అతను బ్రతికే ఉండడం చూసి కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు ఇటువంటి కేసును చూడలేదని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఫినియస్ బ్రతికాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏదైతే డాక్టర్స్ జరుగుతుందని అనుకున్నారో అదే జరిగింది. సడన్ గా ఫినియస్ ఆరోగ్యం పాడైంది. ఇక అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. అతను చాలా రోజుల వరకు కోమాలోనే ఉన్నాడు. దాని తర్వాత డాక్టర్స్ ఈ రోజు కాకపోయినా రేపైనా ఫినియస్ ఓటమిని ఒప్పుకుంటాడు, అతను చనిపోతాడని అనుకున్నారు. ఎందుకంటే ఫినియస్ ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు అంటే అందులో ఒక ఐరన్ రాడ్ అతని బ్రెయిన్ మొత్తాన్ని నాశనం చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత మరో అద్భుతం జరుగుతుంది. ఫినియస్ కోమా నుంచి బయటకు వస్తాడు. కానీ ఆ ప్రమాదం వల్ల అతను తన ఎడమ కన్నును కోల్పోయాడు. ఆ కన్ను ఆ ఐరన్ రాడ్ వల్ల పూర్తిగా గాయపడింది. దాని తర్వాత దాదాపు
దాదాపుగా 2 నెలల వరకు తిరిగి ఫినియస్ కి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఎప్పుడైతే అతను పూర్తిగా క్యూర్ అవుతాడో అప్పుడు అతను తన పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఈ స్టోరీ ఇక్కడితో ఆగిపోదు. ఇక్కడి నుంచి ఫినియస్ మరో జీవితం మొదలవుతుంది. ఇలా చెప్పడం కన్నా మరో ఫినియస్ స్టోరీ స్టార్ట్ అవుతుందని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే అతను పూర్తిగా మారిపోయాడు. బాడీ మాత్రమే ఫినియస్ ది, కానీ అతని లోపల ఉన్న వ్యక్తి మరెవరో. అతని బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. ఎంతగా మారిపోయింది అంటే అందరితోనూ హాయిగా చిరునవ్వుతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ఫినియస్ ఎంతగా మారిపోయాడు అంటే ఎవరైతే అతనికి చిన్నప్పటి నుంచి తెలుసో వాళ్ళకి కూడా ఫినియస్ బిహేవియర్ నచ్చలేదు. అందరితోనూ ప్రేమగా మాట్లాడడం, నవ్వుతూ ఉండే అతను 3 నెలల్లోపే చాలా కోపంగా మరియు అందరూ తిట్టుకునే విధంగా తయారయ్యాడు. దానివల్ల ఫినియస్ నుంచి అందరూ దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఫినియస్ బిహేవియర్ కోపంగానే కాకుండా చాలా సార్లు అతను అందరిపైన చేయి చేసుకోవడం కూడా జరుగుతోంది. ఇక ఎదుటి వాళ్ళని గాయపరిచేవాడు కూడా. దానివల్ల అతను ఏ జాబ్ లో అయితే అతన్ని అందరూ గౌరవించే వాళ్ళో ఆ జాబ్ ని కూడా పోగొట్టుకున్నాడు. ఎంతవరకు అంటే తన భార్య పైన కూడా ప్రాణాంతకమైన దాడి చేశాడు. ఇదంతా కూడా ఫినియస్ మరో ప్రమాదంలో ఉన్నాడు అనే దానికి గుర్తు. చాలా రోజుల వరకు ఇలా కొనసాగుతూనే ఉంది. అప్పుడు వెంటనే అతనికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అందులో డాక్టర్స్ అతని పైన మరోసారి రీసెర్చ్ చేశారు. అప్పుడు తెలిసింది ఏంటి అంటే ఫినియస్ బ్రెయిన్ యొక్క ఎడమ భాగంలో గాయమైంది. అక్కడ ఉన్న ప్రిఫ్రంటల్ కార్టెక్స్ పూర్తిగా దెబ్బతింది. అది బ్రెయిన్ లో ఎటువంటి పార్ట్ అంటే అది మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. మన కోపం, ప్రేమ, ఆలోచన, మంచి చెడు ఏ విషయాన్ని అయితే మనం మన జీవితంలో చేస్తామో అవన్నీ కూడా మన బ్రెయిన్ లోని ఈ భాగం కారణంగానే చేయగలుగుతాము. ఈ పార్ట్ దెబ్బతిన్న కారణంగానే ఫినియస్ పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అతను ఏదైతే చేస్తున్నాడో దానిపైన అతని కంట్రోల్ లేదు. ఎందుకంటే బ్రెయిన్ లోని ఈ భాగం పనిచేయటం లేదు. దానివల్లే ట్రీట్మెంట్ తర్వాత కూడా ఫినియస్ తన ఫ్యామిలీతో ఇంకా సమాజంతో కలవలేకపోయాడు. అందువల్ల అతను అన్నిటిని వదిలేసి ఎటువంటి గమ్యం లేని ప్రయాణానికి బయలుదేరాడు. అతనికి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తున్నాడు. దారిలో ఎవరైతే అతనికి నచ్చుతారో వాళ్ళకి తన స్టోరీ చెప్తున్నాడు. ఎవరైతే అతని స్టోరీ వింటున్నారో వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే అతని బ్రెయిన్ ఇప్పుడు బ్యాలెన్స్డ్ గా లేదు. చాలా సార్లు ఫినియస్ తనకు తెలియని వాళ్ళతో కూడా గొడవ పడుతూ ఉండేవాడు. అతని ఈ వింతైన ప్రవర్తన వల్ల అతను దెబ్బలు కూడా తినేవాడు. కానీ ఫినియస్ తన ఈ ప్రవర్తన వల్ల తాను కూడా ఇబ్బంది పడుతున్నాడు. అతను చాలా విచిత్రమైన బిహేవియర్ నుంచి బయటపడాలి అనుకుంటున్నాడు. అందువల్ల అతను చిలీ దేశం వెళ్ళిపోయాడు. ఒక పనిలో చేరాడు. అతను సమాజంలో కలవలేకపోతూ ఉన్నాడు. కానీ తనలో తాను కాస్త సెట్ అవుతూ ఉన్నాడు. చిలీలో అతను చాలా సంవత్సరాలు గుర్రపు బండిని నడిపాడు. దాన్ని నడపడానికి బ్రెయిన్ ఎంత అవసరమో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా గుర్రపు బండిని నేర్చుకుంటున్న సమయంలో తన బ్రెయిన్ ని అధికంగా యూజ్ చేస్తూ ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. అలా ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటున్న సమయంలో తన బ్రెయిన్ లో డ్యామేజ్ అయిన భాగంలో తిరిగి న్యూరాన్స్ పెరిగాయి. అతను కొన్ని సంవత్సరాల్లోనే ఒక సాధారణ వ్యక్తిగా మారిపోయాడు. అయితే అతను 12 సంవత్సరాల తర్వాత మూర్ఛకు సంబంధించిన ఎపిలెప్టిక్ సీజర్ కారణంగా చనిపోయాడు. డాక్టర్స్ ఫినియస్ జీవితం అనేది ఏదైనా ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదని అంటారు. ఎందుకంటే 4 అడుగుల రాడ్ పుర్రె నుంచి బయటకు రావడం, అది కూడా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో బయటకు రావడంతో పాటు ఆ రాడ్ వెళ్లి దాదాపు 80 మీటర్ల దూరంలో పడింది. ఇంత జరిగినా కూడా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అలానే ప్రాణాలతో బయటపడటమే కాకుండా 12 సంవత్సరాల వరకు బ్రతకడం అనేది సాధారణమైన విషయం కాదు. డాక్టర్స్ ప్రకారం ఫినియస్ ఇంకా అతని ఈ కేసు రెండు కూడా ఇప్పుడు ఇంకా అప్పుడు కూడా మెడికల్ హిస్టరీలోని ఒక విచిత్రమైన కేసులో ఒకటి అని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.